మిగతా అప్డేట్ పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగం ఏపీ ఎంపీల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావన లేకపోవడంపై నిరసనలు ఉధృతం చేయాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇప్పటికే పొత్తు తెంచుకుంటామంటూ సభలోనే బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఇకపై ఇతర పార్టీలను కూడగట్టుకుని ఒత్తిడి పెంచాలని వ్యూహం పన్నుతోంది. ఇవాల్టి రాష్ట్ర బంద్ లో పాల్గొనకపోయినా మండల కేంద్రాల్లో నిరసన తెలపాలని చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీలో ఏపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. మొదటి రోజు గాంధీ విగ్రహం దగ్గర, రెండవ రోజు పార్లమెంటు లోపల నిరసనలు తెలిపిన ఎంపీలు మూడవ రోజు ఏకంగా ప్రసంగాలతో కేంద్రాన్ని నిలదీశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మిత్రధర్మం పాటించాలని బీజేపీకి చురకలంటించారు. ఏపీపై ఇంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో పొత్తులో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారాయన. If the people of AP gave 0 seats to Congress for passing the AP Reorganization Act, imagine what they would think about the BJP for not even fulfilling the minimum requirements contained in this act. We demand an explanation, failing which we have no option than to consider you acting in bad faith. Let me repeat, we will have no option to consider you acting in bad faith. And we'll certainly have to reconsider why are we in this relationship. I'm sure you will understand, as will your other allies and potential allies in this very critical election year. This is your last chance to fulfill your promises and assurances and to maintain the alliance dharma, which we have maintained till now very patiently. It gives us no joy to be in this position and to deliver this message to a friend and an ally, but you have given us no other option and no other choice. మొదట ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనూ ఆయన స్పీచ్ అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలు భావించారు. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ నచ్చజెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు. అయితే ఏపీకి సంబంధించిన అంశాలపై ప్రధాని తప్పకుండా మాట్లాడతారని కేంద్ర మంత్రులిచ్చిన భరోసా నెరవేరలేదు. దీంతో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీడీపీ ఎంపీలు. ఈ రోజు ఆయన మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన తాలూకా ఆవేదనని ప్రస్తావించి దాని గురించి మాట్లాడతారనేటటువంటి నమ్మకం మాకుండింది. ఆ తాలూకా సంకేతాలతోనే మేము కూడా గౌరవంగా ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు కూడా బాధ్యత ఉంది రాష్ట్రం మీద, ఆయన ఖచ్చితంగా స్పందిస్తారనేటటువంటి మాటతోనే మేము ఇచ్చేసాం. కానీ అదే రకంగా ఇంకా తీవ్రంగా చేయాలనంటే ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ తీవ్రతని మేము మరింత పెంచుతాం. అటు లోక్సభలో వైసీపీ సభ్యుల తీరుపై ఎంపీలు మండిపడ్డారు. జాతీయ పార్టీలన్నీ టీడీపీ వాదనకు మద్దతిస్తున్నాయని, ఏపీకి అన్యాయం జరిగిందని చెప్తున్నాయని గుర్తు చేశారు. వైసీపీ మాత్రం కేంద్రంపై పోరాడకుండా పార్లమెంటులో చంద్రబాబుపై విమర్శలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో బడ్జెట్ స్పీచ్ లో చూస్తే ఇతర పార్టీలు వాళ్ళందరూ కూడా అపోజిషన్ లో ఉన్న ఇతర పార్టీలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలన్నీ కూడా జరగాలి అని చెప్పి వాళ్ళందరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఎత్తి మాత్రం మాట్లాడుతూ ఉంటూ వాళ్ళ సంఘీభావం మాకు తెలియజేస్తే, మన రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం మరి బీజేపీ మీద అడగాల్సింది పోయింది. మేము భాగస్వాములు అయి ఉండి కూడా ఎన్డీఏలో మేమే ఎదురు తిరిగి మాట్లాడి అంత గట్టిగా స్ట్రాంగ్ గా మేము మాట్లాడితే మరి నువ్వు కూడా మాట్లాడాలి కదా. అంటే అక్కడ మరి ఆయన్ని కాకాబడదాం, లేకపోతే ప్రధానమంత్రిని కాకాబట్టేసి కేసులు కొట్టించేసుకుందాం, ఇదే ఆలోచించారు తప్ప ఒక్క మాట మీరు ఎవరన్నా అన్నారా? కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు కలిసొచ్చే ఛాన్స్ ఉండదని టీడీపీ ఎంపీలు జోస్యం చెబుతున్నారు. ఫుల్ మెజారిటీ రాకపోతే ఇతర పార్టీలు బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ అనుకునే పరిస్థితి ఉందని, అలాంటి సమయంలో తప్పకుండా కాంగ్రెస్కే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలుంటాయంటున్నారు.